ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మాసం అనగా డిసెంబర్ 23 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధి కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. మీ ఇంట్లో వాళ్ళందరికీ క్రీస్తు జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. దైవజనుడుగా, మీ అన్నయ్యగా. దేవుడు నిండు ఆరుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆ లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించకపోతే మనకు రక్షణ లేదు. ఆ మహానుభావుడు వచ్చుట మనకు దీవెన, మన పాపములన్నిటి నుంచి రక్షిస్తాడని చెప్తున్నారు. అలాగే ఇక్కడ రాయబడింది ఇమ్మానుయేలు పేరు. ఆ మాటకు అర్థం దేవుడు మనకు తోడని. ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడుగా ఉండి నీ పట్ల గొప్ప కార్యములు చేయునుగాక. దేవుని ప్రజెన్స్, దేవుని తోడు నీకుంటే అన్ని విజయాలే, దీవెనే, అలాగే ఆశీర్వాదము, రక్షణ, ఆనందంతో పాటు సమాధానం, సంతోషం అన్నీ ఉంటాయి. ఈ పండుగ దినాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నీ పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. యేసుగా ఆయన నీలోనికి వచ్చి నేను రక్షించి ప్రతి పాపం నుంచి, చెడు నుంచి, లోకం నుంచి, శాపం నుంచి విడిపించునుగాక. ఆమేన్. ఈ పండుగ దినాల్లో మరింత ఆశీర్వాదాలు మనపై, మన కుటుంబాలపై, సంఘంపై కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఆశ్చర్యకర ఈ పండుగ దినాల్లో మీ దీవెన దయచేయండి. లోకరక్షకునిగా ఈ లోకను పంపించారు. ఆనాడు తెలియక యేసేపు అభ్యంతరపడి విడిచిపెట్టాలనుకున్నప్పుడు, అయ్యా మీ దూతను పంపించి చేర్చుకోమని చెప్పావు. యేసేపు చేర్చుకున్నాడు. యేసు అని పేరు పెట్టాడు. అలాగే ఇమ్మానుయేలు, నాయన దేవుడు మనకు తోడని, మీరు మాకు తోడుగా ఉండండి. ఈ పండుగ దినాలు గొప్ప దీవెనతో నింపండి. కుటుంబాధిపతిగా మందిరానికి రావాలా, నీ వాక్యాలు వినాలా, మిమ్మల్ని ఆరాధించాలా. క్రిస్టమస్ అని క్రీస్తుని ఆరాధించుట. అయ్యా మీ జన్మదినోత్సవం ప్రపంచమంతా వేడుక జరుపుకుంటుండగా మీ దీవెన దయచేయండి. అన్ని విషయాలు మార్గాలు సాళమ చేయండి. గొప్ప కార్యాలు చేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి. ఎవరు మనసు మీద బెడ్ పేషెంట్స్ కొన్నారని హాస్పిటలైజ్ ఉన్నారు, వాళ్ళు స్వస్థపరిచి తీసుకురండి. పండుగ రావాలి. నీ మందిరాన్ని కృప చూపించండి. ఎవరు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నీ ఆశీర్వాదాలు దీవెన ప్రతి ఒక్కరిపై కుమరించి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపకి సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్నివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాయంత్రం అనగా 24th నైట్ 9 o'clock నుంచి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి మన చర్చి ఆవరణలోనే, సర్కస్ గ్రౌండ్లోనే. మీరు మీ స్నేహితులు బంధువు కలిసి రండి. క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు క్యాండిల్ తీసుకురండి. అలాగే 9 స్టార్ట్ అవుద్ది, 12:30 క్లోజ్ అవుద్ది. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే క్రిస్మస్ రోజున 4 ఆరాధనలు ఉంటాయి. మార్నింగ్ 6 o'clock ఆరాధన, 8 o'clock సెకండ్ వర్షిప్, 10 o'clock థర్డ్ వర్షిప్, ఈవినింగ్ 6 o'clock ఫోర్త్ వర్షిప్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి మీ స్నేహితుల బంధువులు నడిపించండి. గొప్ప దైవ దీవెన పొందవచ్చు. అలాగే ప్రేమ విందు ఉంటుంది మధ్యాహ్నం థర్డ్ వర్షిప్లో. ప్రతి ఒక్కరు గమనించండి. నైట్ టైం కేక్స్ కూడా ఉంటాయి. కనుక మీరు ఎవరైనా ఈ ప్రేమ విందుకి నేను గుప్పిలిప్పగా అనేక నీతిమంతులు భోజనం చేస్తారు. అనేకులు తెలియని వాళ్ళు కూడా వచ్చి దేవుని ప్రేమను తెలుసుకుంటారు. కనుక వాళ్ళకి నువ్వు భోజనం పెట్టాలని ప్రేరేపించబడితే ఎందుకు నువ్వు సహాయపడకూడదా ప్రేమ విందుకి? వీళ్ళు ఎవరు ప్రేరేపించబడినా పండుగ రోజున వచ్చి కంట్రిబ్యూషన్ చేయొచ్చు. లేదా రైస్ ఏదైనా మీరు ఇవ్వచ్చు. ఓకే. అలాగే పండుగ తూర్పు దేశ జ్ఞానులు బంగారము, సాంబారాన్ని, బోళము తీసుకొచ్చి దేవుని కానుకలు అర్పించారు. నీ వంతుకు నువ్వు ఘనమైన కానుక దేవుని సందులు ఇవ్వడానికి ప్రయత్నించాయి. అలాగే మన ఫంక్షనాలకి ఎంతో అమౌంట్ కట్టాలి. నేను చెప్పాను, ఒకరు దేవుడు దీవిస్తే మంచి అమౌంట్, లేదా కనీసం ఫర్ హెడ్ 1000 రూపీస్ మనం స్పాన్సర్ చేస్తే ఈ సమస్య నుంచి బయటకు రావచ్చు. దేవుడిని దీవించునుగాక. నీ అవసరాలు దేవుడు తీర్చునుగాక. పండుగ దినాల్లో ఈ కుటుంబ వెలుతురు కూడా పూడ్చి సమృద్ధిని, కొత్త బట్టలు అన్నీ ఇచ్చి దైవ దీవెనతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్.